ఇదైతే మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. SECR బిలాస్పూర్ ఏదైతే ఉందో మన ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి అప్రెంటిస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 25th February 2025 స్టార్ట్ చేశారనమాట. ఇంకో 25th March 2025 దాకా మీకు టైం అయితే ఉంది అప్లై చేసుకునే దానికి. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఎవరికి లేదనమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మిమ్మల్ని బిలాస్పూర్ అంటే ఛత్తీస్గఢ్ కాల్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ అలాగే ఈ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కార్పెంటర్ ఒక 38 దాకా ఉన్నాయి, కోపా ఒక 100 దాకా ఉన్నాయి అనమాట. ఇంకా డ్రావర్స్ మ్యాన్ సివిల్లో ఒక 11 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 182 ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్ మెకానిక్ అనమాట ఒక 5 అయితే ఉన్నాయి, ఫిట్టర్ 208 ఉన్నాయి, మెకానిస్ట్లో ఉన్నాయి కొన్ని వేకెన్సీస్ 4 దాకా, పెయింటర్ 45, ప్లంబర్ 25, మెకానిస్ట్ అనమాట RACలో ఒక 40 ఉన్నాయి, ఇంకా SMWలో 4 అయితే ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ కూడా ఉన్నాయి అనమాట 27 దాకా ఉన్నాయి, అలాగే స్టెనోగ్రాఫర్లో కూడా హిందీ ఇంగ్లీష్ బోత్ ఉన్నాయి అనమాట, అలాగే డీజిల్ మెకానిక్లో ఒక 8 ఉన్నాయి, టన్నర్లో ఒక 4 ఉన్నాయి, వెల్డర్ ఒక 19, ఇంకా వైర్ మ్యాన్ ఒక 90 ఉన్నాయి, ఇంకా కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ 4 ఉన్నాయి, డిజిటల్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాయి అనమాట 2. టోటల్గా మనకి 835 వేకెన్సీస్ అయితే ఇక్కడ నోటిఫై చేయడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి మీకు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే ITI అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. ఇక్కడ చెప్పిన వాటిల్లో ఏదో ఒక ట్రేడ్లో మీరు ఏ ట్రేడ్లో చేస్తే ఆ ట్రేడ్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి మీకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. అదైతే మనం 25th March 2025కి చెక్ చేసుకోవాలి. 15 to 24 years అనమాట. ఫ్రెండ్స్ ఇంకా కూడా మనకి SC/ST ఎవరైనా అప్లై చేస్తే కనుక వాళ్ళకి 29 సంవత్సరాల దాకా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా OBC NCL వాళ్ళకి 27 years దాకా అవకాశం ఉంటుంది. PWD క్యాండిడేట్స్కి సంబంధించి 34 సంవత్సరాల దాకా వాళ్ళకి కూడాను అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ DOB అంటే డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీకు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సపోజ్ మీరు యువర్ క్యాండిడేట్ అయితే కనుక 25th March 2001 నుంచి 25 March 2010 మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే ఈ 2 డేట్స్ కూడా కలుపుకొని మీరు ఎలిజిబుల్ అయితే. అలాగే SC/ST OBC వాళ్ళకి కూడా ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు 1 సంవత్సరం పాటు అయితే బిలాస్పూర్ దానికి సంబంధించినటువంటి యూనిట్స్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫెండ్ కూడా ఇస్తారనమాట. CCIA కింద మీకు గ్రూప్ D కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి 10th క్లాస్లో మీకు మినిమం అయితే 50% మార్క్స్ అయితే కావాలన్నమాట. మెట్రికులేషన్ విత్ 50% మార్క్స్ అగ్రిగేట్ అయితే అవసరం అవుతుంది. అలాగే ITAలో కూడా మినిమం 50% ఆ ప్రకారం అయితే వీళ్ళని సెలక్షన్ క్రైటీరియా ప్రకారం షార్ట్ లిస్ట్ తయారు చేసి తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి మీకు అప్రెంటిస్షిప్ ఇండియా అంటే NAPSలో మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. రిజిస్టర్ అయ్యి 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి NAPS పోర్టల్ అనమాట. ఇక్కడ మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకే, మీరు లాగిన్ అయిపోయి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ అయ్యి ఉంటే గతంలో మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఎన్రోల్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో మీకు ఒక వీడియో అయితే ఉందన్నమాట తెలుగులో. NAPSలో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రింట్ ఎలా తీసుకోవాలి ప్రొఫైల్ అనే దానికి దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా అయితే దాన్ని కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదనమాట, 0 ఫీజు. అలాగే ఇక్కడ మీరు లాగిన్ అవ్వటానికి అయితే ఇక్కడ మీకు ఈ పోర్టల్ ఓపెన్ చేస్తే NAPSలోకి వచ్చేస్తే ఈ రైట్ సైడ్ టాప్లో మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ తీసుకోవాలన్నమాట. మనం క్యాండిడేట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలన్నమాట. మీరు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఈమెయిల్ ID ఇచ్చి రిజిస్టర్ అయ్యారో NAPSలో ఆ ఈమెయిల్ ID ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని అనాలన్నమాట. OTP అయితే వస్తుంది. మీకు OTPని ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ ఈ విధంగా మీకు OTP వస్తుంది అనమాట. 6 digit OTP ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి లాగిన్ అవ్వాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ 100% ప్రొఫైల్ అని రావాలన్నమాట. అంటే మీరు కంప్లీట్ చేసుకొని అన్నీ కూడా అప్లోడ్ చేశారని అర్థం అనమాట. ఫోటోగ్రాఫ్ ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కేవైసీ కూడా ఉంటుంది, మీరు కేవైసీ కూడా ఇవ్వాలన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఓటీపీ వెరిఫై చేస్తే అది కూడా అయిపోతుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీకు స్టైఫండ్ నెల రావడం కోసము. అలాగే ఇక్కడ మీరు అన్ని పర్ఫెక్ట్గా పూర్తి చేసుకుని 100% అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అంటే రావడం లేదనమాట ఇది. సో మీరు ఇక్కడ లొకేషన్ మీద కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిలాస్పూర్ అని టైప్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ బిలాస్పూర్ అంటే 2 వస్తాయి అనమాట. మీరు పై తీసుకుంటే ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట మీకు సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ అనమాట. మీరు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక పర్సనల్ డిపార్ట్మెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ బిలాస్పూర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ట్రేడ్స్ ఉంటాయి అనమాట. డేట్ ఎప్పుడు పోస్ట్ చేశారో ఏంటి అనేది మీరు చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. కొన్ని ఓల్డ్ కూడా వస్తుంటాయి పాతవి, వాటికి మనం అప్లై చేయకూడదు. 26 ఫిబ్రవరి 2025 అనమాట. సో ఇది మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే ట్రేడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎలక్ట్రానిక్, మెకానిక్, మెకానిస్ట్, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఇక్కడ వస్తాయి. ల్యాబ్ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, స్టెనోగ్రాఫర్, హిందీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇక్కడ వస్తున్నాయి అనమాట. సో మీరు వాటిల్లో కనుక ఐటీఐ చేస్తుంటే వీరికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ని మీరు చూసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా వస్తాయి. దాంట్లో ఎన్ని అయితే ఉన్నాయో అవి కూడా వస్తాయి. స్టైఫండ్ ఇక్కడ వీళ్ళు 7,700 చూపిస్తున్నారు. ఇంకా ఎక్కువ కూడాను వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో అదైతే మనకి తెలియదు ప్రస్తుతానికి, తర్వాత వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ దీని మీద క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే మీరు వేరే ట్రేడ్స్కి అప్లై చేయాలి అనుకుంటే వ్యూ మీద క్లిక్ చేసి చెక్ చేసుకొని ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, ఇక్కడ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ప్లస్ దీనికి సంబంధించి మీ ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఎవరికి లేదనమాట, 0 ఫీజు. అలాగే ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని కాల్ చేయటం జరుగుతుంది.